హాయ్ నమస్తే. నిన్నటి నుంచి యూట్యూబ్ వాడు కొత్త అప్డేట్స్ తీసుకొచ్చాడని చాలా టెన్షన్ పడుతున్నారు యూట్యూబ్ క్రియేటర్స్ అంతా. ఏమీ లేదండి, ఇది ఎప్పటి నుంచినో ఉండేది. కాకపోతే నిన్న కొద్దిగా స్ట్రిక్ట్ చేశాడంతే. నాకు ఎప్పటి నుంచినో ఈ మిస్టేక్స్ చేయబట్టే నాకు మానిటైజేషన్స్ వెళ్ళిపోతున్నాయన్నమాట. కాబట్టి నేను ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు ఏమి అనేది అసలు కొత్తగా ఏమి అప్డేట్స్ ఇచ్చినారో అనేది నేను చెప్తాను. యాక్చువల్గా యూట్యూబ్లో మెయిన్ అప్డేట్ ఇచ్చినది వచ్చేసి మూవీస్, సీరియల్స్, వీడియోస్, పాటలు, లేకపోతే డైలాగ్స్ మరియు ఇతరుల కాపీరైట్ ఫోటోలు, వీడియో క్లిప్స్ ఇవన్నీ ఉపయోగించడం మీద కఠినమైన నియమాలు తీసుకొచ్చినారు. ఓకేనా. రీయూజ్ కంటెంట్ అంటే ఇతరుల కంటెంట్ను మార్పులు లేకుండా రీఅప్లోడ్ చేయడం వల్ల మానిటైజేషన్ నిలిపేస్తారనమాట. అంటే ఎట్లుండేది అట్లా పెడతారు కదా, అలా. ప్లస్ మ్యూజిక్ మరియు ఆడియో క్లిప్స్, పాటలు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లేకపోతే డైలాగ్స్, లేకపోతే ఎవరైనా ప్రవచనాలు చెప్పినది వాళ్ళ డైలాగ్స్, వాళ్ళ ప్రవచనాల మాటలు ఇవన్నీ వాడుతుంటారు. అవన్నీ కాపీరైట్లు వస్తాయి. ఓకేనా, మానిటైజేషన్ కాదు. తర్వాత వచ్చేసి ఇమేజెస్, వేరే వాళ్ళది ఇమేజెస్ వాడుతుంటారు, గూగుల్లోటివి వాడుతుంటారు, ఇన్స్టాగ్రామ్లోటివి వాడుతుంటారు, ఫేస్బుక్లోటివి, వాట్సాప్లోటివి, ఇట్లాంటివన్నీ ఇది డౌన్లోడ్ చేసుకొని వాడుతుంటారు అనమాట. ఇవన్నీ కాపీరైట్కి, రీయూజ్డ్కి వచ్చే సమస్యలే. ఓకేనా. మెయిన్ ఎలా వాడకూడదంటే సినిమాల డైలాగుల వీడియోలను అస్సలు వాడద్దండి. తర్వాత ఇతరుల పాటల్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి వీడియోలు తీయద్దండి. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు వాళ్ళ పర్మిషన్ లేకుండా కానీ, లేకపోతే ఇది ఏం చెప్తారంటే ఫెయిర్ యూజ్ ఉంటుందంటే ప్రాపర్ కమ్యూనిటీ దాని ఏమంటారు, మీరు ప్రాపర్ కామెంటరీ చేయకోకుండా, పర్మిషన్ లేకోకుండా, దాని ఏంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒకసారి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అలా చేయొద్దండి. వేరే వాళ్ళది సెలబ్రిటీల ఫోటోలు వాడి చేయొద్దండి. ఓకేనా. మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ తెలిసింటేనే అలా చేయండి. ఓకేనా. ఎలా వాడచ్చు అంటే మీరు స్వయంగా తీసిన వీడియోలు, ఫోటోలు వాడండి. తర్వాత యూట్యూబ్లో ఉన్న క్రియేటివ్ దాని ఏమంటారు కామన్స్ లైసెన్స్ ఉంటుంది కదా, క్రియేటివ్ కామన్స్ అనే లైసెన్స్ ఉన్న వీడియోలు ఉంటాయన్నమాట, దాన్ని వాడచ్చు. తర్వాత రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ వస్తుందన్నమాట, యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు, దాన్ని వాడచ్చు. తర్వాత కామెంటరీ అండ్ రియాక్షన్, రివ్యూ వీడియోలు అంటే ఫెయిర్ యూజ్ పరిధిలో ఉంటాయన్నమాట, అవి దాన్ని వాడచ్చు. యూట్యూబ్ ప్రస్తుతం మానిటైజేషన్ని అంటే కంటెంట్ వాడకాన్ని కఠినంగా పరిశీలిస్తుంది కాబట్టి ఇవన్నీ ఇది ఉంటుంది. అంటే ఎప్పటి నుంచినో పరిశీలిస్తుంది. కాకపోతే దానికి అంటే ఏదైనా వచ్చినా కానీ, అంటే ఏదైనా కాపీరైట్లు వాడినా, కొద్దిసేపు 1 minute లోపల కాపీరైట్లు వాడినా ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటుంది. అంటే డబ్బులు అయితే ఇవ్వదు, అది ఎప్పటి నుంచినో ఇవ్వదు డబ్బులు, మానిటైజేషన్ కానీ ఇది కాదు. కానీ ఇప్పటి నుంచి ఏం చేసిందంటే మామూలుగా చాలా ఫుల్ స్ట్రిక్ట్గా చేసింది కాబట్టి కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే వాడండి. మీరు సొంతంగా తీసిన ఫోటోలు, సొంతంగా తీసిన వీడియోలు తీస్తున్నప్పుడే మీరు దాని గురించి మాట్లాడేయండి. అంతేగాని వేరే వాళ్ళు మాట్లాడేది, వేరే వాళ్ళ పాటలు అవన్నీ పెట్టద్దండి. ఓకేనా. మీరు ఇప్పుడు కొద్దిగా కామన్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎవరో కోట్లు పెట్టి సినిమాల పాటలు, సినిమాలు ఇవన్నీ తీస్తుంటారు. మీరు దాన్ని వాడుకొని మీకు మిలియన్స్ వస్తే వాళ్ళేం కావాలి చెప్పండి. ఒక మిలియన్స్ కాదు, ఇప్పుడు నేను కష్టపడి ఏదైనా ఒక వీడియో తీసింటాను, అది నాది వేరే వాళ్ళు వాడుకొని ఇది చేస్తే నాకు ఎంత బాధ ఉంటుంది. చాలా అలానే అయినాయి. నాకు 3-4 వ్యూస్ వచ్చినాయి, వేరే వాళ్ళకి థౌజండ్స్లో వ్యూస్ వచ్చినాయి నా దాన్ని వాడుకుంటే. నాకు చాలా బాధ వేసింది అనమాట. అంటే ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనకి ఇంత బాధ ఉంటే వాళ్ళ కోట్లల్లో పెట్టిండే వాళ్ళకి ఎలా ఉంటుంది. కాబట్టి కాపీరైట్స్ వచ్చేసి కాపీరైట్ లా చాలా ఘోరంగా ఉంటుంది. అందుకు యూట్యూబ్ వాళ్ళకి కానీ కష్టమే అది. ఎందుకంటే వేరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అలాంటి దాంట్లో కాపీరైట్లు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాపీరైట్ అంత స్ట్రిక్ట్గా ఉండదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇస్తూ మళ్ళా ఇది ఉంటుంది కాబట్టి కాపీరైట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది యూట్యూబ్లో. మీరు ఓన్గా వాడండి. ఓన్గా వాడిన తర్వాతే అంటే మీకు బాగా మానిటైజేషన్ అవుతుంది, బాగా రీచ్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళు కానీ యూట్యూబ్ కానీ బాగా పుష్ చేస్తారు. ఓకేనా. కొద్ది రోజులు కష్టం ఉంటుంది, బాగా ఇదైతే కైనా మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కటి పెడతాను. ఓకేనా. థ్యాంక్ యూ.